అక్లైమ్ చేయటం అనేటువంటిది జరిగింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఏమంటున్నారు, అయ్యా మా నాయకుల మీద, మా కార్యకర్తల మీద మా అన్ని కేసులు ఉన్నాయి, అవన్నీ ఎత్తేసిన తర్వాత జత్వాని మీద కేసులు ఎత్తివేస్తా ఉన్నారు. మీ నాయకులు కార్యకర్తల మీద కేసులు ఎత్తివేయటానికి కాదు మీకు 164 సీట్లు ఇచ్చింది. మీరు జత్వాని కేసు అనేటువంటిది ఒక మహిళకు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించినటువంటి వ్యవహారం, మహిళకు సంబంధించినటువంటి వ్యవహారానికి ఆగుతుందండి ఆవిడ ఒక 2-3 ఏళ్ళు ప్రచారం ఆడుకున్నప్పుడు మీ కార్యకర్తల మీద అన్ని కేసులు ఎత్తేసిన తర్వాత ఆవిడ మీద కేసులు ఎత్తిస్తారా? అంటే మీ కార్యకర్తలు నాయకులు మీకు రక్షణ, మీ కేసులు ఎత్తివేసుకోవడం కోసం మీకు ఇచ్చింది అధికారం, ఒక మహిళకి న్యాయం చేయడం కోసం మీకు అధికారం ఇచ్చింది. నేను ఒక మాట చెప్తాను వాసుదేవన్ గారు, ఇదే తరహాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేల మీద, విడుదల రజనీ మంత్రి, అదే విధంగా సామినేని ఉదయ్ భాను ఇలాంటి 10 మంది మీద ఉన్నటువంటి కేసులు మొత్తాన్ని ఒక జీవో ద్వారాగా ఎత్తివేయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని